కేసీఆర్ గారు వచ్చి రైతు బంధు సమయానికి ఇవ్వండి, రుణమాఫీ చెయ్యండి, అదేవిధంగా బోనస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే రైతుల కొరకు న్యాయమైన వాళ్ళ కోరికని వ్యక్తీకరిస్తే నష్టమైన పొలాలకు 25,000 రూపాయలు పరిహారం అడిగితే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, బాధ్యత లేకుండా మాట్లాడుతూ లాభం ఇప్పిస్తాం, లేదా మేము 100 పెడతాం, 100 మీటర్లు 100 పెడతాం, 2 గింటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కాంగ్రెస్కే వర్తిస్తాయి అనే మాట ప్రజలు రైతులు చెప్తున్నారు. బోనస్ ఇవ్వలేని మీరు రండలు, మా కళ్ళ ముందు పోతున్న నీళ్లను మా పొలాలకు ఇవ్వలేని మీరు రండలు, మీరు తప్ప ఇస్తానన్న మాటని తప్పిన వాటిని మీరు ఓటేంటిలు, మీరు చింటారు తప్ప కేసీఆర్ కాదు అనే మాట ఇవాళ రైతాంగం నోటి నుంచి పెద్ద ఎత్తున వినబడుతుంది. మహిళల్ని మోసం చేసిండ్రు, యువకుల్ని మోసం చేసిండ్రు, విద్యార్థిని మోసం చేసిండ్రు. ఒక వర్గం అని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే మాట ఇవాళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినబడుతుంది. తప్పకుండా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు వేయడానికి, కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం.